నమస్తే అండి. ఈరోజు మనం పెదపాలెం గ్రామంలో ఉన్నాం. అరవ అంజీ గారి చేలో మిరప చేలో వేద అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది ఆర్బిట్ అనే మందుని పిచికారీ చేశారు. ఆ పిచికారీ చేసిన తర్వాత మందు ఏ విధంగా పనిచేసిందో రైతునడి తెలుసుకుందాం. నమస్కారం సార్ అంజీ గారు. చెప్పండి సార్, ఏంది మందు అది? ముందు ఇది కొట్టాక పర్వాలేదండి. నల్లి దోమ మొత్తం పోయి రిజల్ట్ వచ్చింది బాగా. ఎక్కడ తీసుకొచ్చారు? ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. తర్వాత విడిగా ఒక 5-6 ఇచ్చాను. వాళ్ళు కూడా పర్వాలేదన్నారు. ఏమేమి పోయినాయి చేలో? పురుగు పోయింది, నల్లి పోయింది, క్వాలిటీ వచ్చింది. అంత ముందు ఎట్లా ఉంది? కొట్టి ముందు చూడదు అట్లా చేను, అసలు చేను లేవల మొక్కాలగానే ఉంది. ఈ మందు కొట్టాక బాగా మంచి రిజల్ట్ వచ్చింది. చీర ఉండబుద్ధి అవుతుంది, అసలు చీర ఉండబుద్ధి అవుతుంది. ఓకే, ఒకసారి మనం ఫీల్డ్ని గమనిద్దాం. చూడండి, మీకు వచ్చే ఇగురైనా సరే, పూతలో దోమ నల్లి క్వాలిటీ అయినా సరే ఎంత నీట్గా ఉంటుందంటే, ఈ వంతున చేను ఇదే పట్టు బారుకి వెళ్ళిపోద్ది చేను, ఎక్కడ ఆగకుండా. చూడండి, 1 2 3 ఒకే కొమ్మలో కొమ్మకు 3 బ్రాంచెస్ వస్తాయి. కొమ్మకు 3 బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగుంటుంది. తర్వాత పూతల్లో నల్ల తామర పురుగు కానీ ఏమండి క్వాలిటీ మొత్తం ఈ మందుకే వచ్చింది. ఓకే, ఎంతమందికి చెప్పారు మీరు? ఒక 30 మంది దాకా చెప్పారు. 30 మంది చెప్పారు. ఓకే, ఈ మందు మనకి ఇక్కడే కొట్టులో ఉంది, ఆన్లైన్లో కాదు, మనకి ఇక్కడే దొరుకుద్ది. ఇది మన మిట్టపాలలో ఉంది, అచ్చంపేటలో ఉంది, పెదపాలెంలో ఉంది. రైతులందరికీ చెప్పండి ఇది ఎలా పనిచేసిందో. మీరు మంచి మందుని 10 మందికి చెబుతున్నారు. మంచి పని చేశారు, బాగా మంచిగా పనిచేసిందా? నెంబర్ 1. ఓకే, లేవాలంటే ఈ మందు తర్వాత ఏ మందైనా అది అంత పంతానం ఉంది దీంట్లో. ఓకే, తెలిసిన రైతులు కూడా చెప్పండి 10 మందికి. థ్యాంక్స్ అండి. ఓకే.